నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి ఏం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో? గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత జరిగింది, మరి ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వంలో అభివృద్ధి ఏం జరుగుతుంది? ఇంతకు అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి చేసినటువంటి ఇక్కడ విజువల్లో చూడవచ్చు, అభివృద్ధి చేసినటువంటి ఏదైతే మరి వర్షపు నీరు చెరువు నుంచి బయటికి వెళ్ళేటువంటి ఇది మ్యాన్ హోల్ అనమాట. సో ఈ మ్యాన్ హోల్ ఇది వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ దాతూర్ నగర్ అనమాట. సో ఏదైతే రెడ్డి బ్యాటరీకి సంబంధించి ఇక్కడ వర్షపు నీళ్లు వెళ్ళేటువంటి సమయంలో మరి ఇక్కడ షటిల్ కూడా బద్దలై ఇక్కడ నుంచి డైరెక్ట్గా వర్షం నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి విజువల్లో చూడవచ్చు. ఇక్కడ ఏదైతే వర్షపు నీరు వెళ్ళేటువంటి వాగులో నుంచి దాని పైన కూడా బాగా కంచ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేసినటువంటి కంచ మరి మాయమైంది. ఇంతకీ ఏర్పాటు చేసినటువంటి కంచ ఎటుపోయింది? మరి ఇంకొక విషయం చూసినట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వాటర్ ఏదైతే మీరు విజువల్లో చూసుకోవచ్చు, ఇది ఎస్ఎన్డిపి నాలాకి సంబంధించి మరి వర్షపు నీరు వెళ్ళే ప్రధాన మార్గం అన్నమాట. ఈ వర్క్ సంబంధించి వర్క్ ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా పైన ఏర్పాటు చేసినటువంటి కంచామాయం, మరి కింద ఏర్పాటు చేసినటువంటి సీకులు మాయం, మరి ఏదైతే లెఫ్ట్ సైడ్ వర్క్ ఉంది మరి రైట్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి సీకులు అన్నీ కూడా మరి దొంగలు కోచుకుపోయాయి. మరి పక్కకే చూసినటువంటి అయితే మరి విజువల్లో చూడొచ్చు, పైన 765 kV హై టెన్షన్ వైర్, కింద చూస్తున్నట్టయితే మరి అక్రమ నిర్మాణం. మరి నేను ఒకటి క్లియర్గా అడుగుతున్నాను, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతకు కమిషనర్లు ఏం చేస్తున్నారు? టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంతకు ఉన్నట్ట లేక కమిషన్ బాటలో ప్రయాణం చేస్తున్నట్ట? మీరు క్లియర్గా చూడొచ్చు, గతంలో నిర్మించినటువంటి ఈ అక్రమ నిర్మాణాలకి ఎలాంటి పర్మిషన్ లేకుంటే మరి 2-3 సార్లు మరి టీవీలో రావడంతో జేసీబీలు తీసుకొచ్చి నార్మల్గా గులగొట్టడం జరిగింది. మరి అనంతరం ఈ యొక్క బిల్డింగ్లు కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అని మరి మిగతా భాగాన్ని కూడా ఎక్కడికక్కడ స్టాప్ చేసిరు. ఇప్పుడు మరి రీసెంట్గా ఉన్నటువంటి కమిషనర్ మరి ఇక్కడ నుంచి మరి రిటైర్ కాగా మరి న్యూ కమిషనర్ వచ్చింది. ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా మన పార్టీ మన రాజ్యమే, అడిగే వాళ్ళు దిక్కు ముక్కు ఎవరు లేరు అనే పరిస్థితి మీరు క్లియర్గా చూడొచ్చు. మళ్ళీ ఏదైతే ఎక్స్టెన్షన్ పిల్లర్లు ఏర్పాటు చేసి మళ్ళీ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇంత తంతంగం జరుగుతున్నా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నట్టు? ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతో మీరు జీతాలు తీసుకొని నామమాత్రపు ఉదయం ఆఫీస్లో వచ్చి సాయంత్రం వరకు కూర్చొని పోవడానికే ఉన్నారా, లేక ఇలాంటి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి మరి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇలాంటి అక్రమ నిర్మాణాలకు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఇలాంటి అక్రమ నిర్మాణాలు జోరుగా సాగినాయి. ఇలాంటి అక్రమాలను నిర్మించిన అనంతరం వర్షం వచ్చినప్పుడు ఏదైతే వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ వచ్చి ఆ బిల్డింగ్లో డ్యామేజ్ అయితే అప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఆదుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పైన మట్టి జల్లే ప్రయత్నం చేస్తుంటారు. మరి ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాలపై స్పందించి తక్షణమే చర్య తీసుకొని నేలమట్టం చేస్తారని నా ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కెమెరామెన్ సాయితో గొంగడి సీనన్న.